ప్రభు నామమున మరొకసారి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు దేవుని వాక్యంలో నుండి యోహాను రాసిన మూడవ పత్రిక మొదటి వచనాన్ని చదువుతాం. యోహాను రాసిన మూడవ పత్రిక మొదటి వచనం. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి రాయునది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ప్రభు ఈ వచనాలను మన వెనికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అపోస్తలుడైన యోహాను గారు తాను రాసినటువంటి పత్రికలలో ఇది మూడవ పత్రిక. యోహాను సువార్త కూడా రాశాడు. ఆ తర్వాత ప్రకటన గ్రంథాన్ని కూడా రాశాడు. అయితే పత్రికలలో మొదటి పత్రిక, రెండవ పత్రిక, మూడవ పత్రిక అని ఈ మూడు పత్రికలను రాశాడు. మూడవ పత్రిక సంఘములో ఉన్నటువంటి ఒక వ్యక్తికి రాశాడు. ఆ వ్యక్తి పేరు గాయు అని రాయబడి ఉంది. సంఘములో ఉన్న ఒక వ్యక్తికి ఈ పత్రిక రాయబడింది. ఆ వ్యక్తి గాయు అని చెప్పబడింది. బైబిల్ గ్రంథంలో వ్యక్తుల పేర్ల మీద రాయబడిన పుస్తకాలు ఉన్నాయి, వ్యక్తులకు రాయబడిన పుస్తకాలు కూడా ఉన్నాయి. కొంతమందికి అపోస్తలుడైన పౌలు పత్రికలు రాశాడు. మరి కొంతమందికి వారు అనగా తిమోతికి, తీతుకు, ఫిలెమోనుకు ఈ విధంగా కొన్ని పత్రికలు రాశాడు. మరి కొన్ని పత్రికలు వ్యక్తులకు రాయబడినటువంటివి ఉన్నాయి, మరికొన్ని సంఘాలకు రాయబడినవి కూడా ఉన్నాయి. ఉదాహరణకు కొరింథీయులకు, రోమీయులకు, గలతీయులకు, ఎఫెసీయులకు, కొలసీయులకు, ఈ విధంగా హెబ్రీయులకు, సంఘాలకు రాయబడిన పత్రికలు కూడా ఉన్నాయి. మనం చదివిన మూడవ యోహాను పత్రిక ఒక వ్యక్తికి రాయబడిన పత్రిక. ఇక్కడ యోహాను గారు ప్రస్తావిస్తూ చెప్పిన సంగతి ఏమిటంటే, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి రాయినది అని అన్నాడు. గాయు యోహానుకు ఎలాగున్నాడు అంటే ప్రియమైన వాడుగా ఉన్నాడు. ఎందుకు ప్రియమైన వాడు అయినాడు? ఏ కారణాన్ని బట్టి ప్రియమైన వాడైనాడు? ఒక మనిషి ఇంకొక మనిషికి ప్రియమైన వాడు కావాలి అంటే ఏం చేయాలి? ఏం చేస్తే ప్రియమైన వాడు అవుతాడు? ఈ వచనాన్ని మనం చదువుతుండగా మనకు అర్థమవుతున్న సంగతి ఏమిటంటే, గాయు యోహానుకు ఎందుకు ప్రియమైన వాడయ్యాడు అంటే సత్యమును బట్టి ప్రియమైన వాడు అయినాడు. మరొక కారణం ఏం లేదు. గాయు యోహానుకు ప్రియమైన వాడు కావటానికి మరొక కారణం ఏమి లేదు. సత్యమును బట్టి ప్రియమైన వాడు అయ్యాడు. నేడు చాలా మందిని మనం గమనిస్తున్నాం. అనేక మంది దైవ సేవకులు సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసులను మనం చూస్తున్నప్పుడు కనబడుతున్న సంగతి ఏమిటంటే, దేవుని దాసులకు సంఘస్థులు ఎందుకు ప్రియమైన వారు అవుతున్నారు అంటే, దేవుని దాసునికి వాళ్ళు సపోర్టుగా ఉంటే ప్రియమైన వారు అవుతున్నారు. దేవుని దాసునికి కరెక్టుగా కానుకలు ఇవ్వగలిగితే ప్రియమైన వారు అవుతున్నారు. దేవుని దాసుడు చెప్పినట్టుగా నడుచుకుంటే ప్రియమైన వారు అవుతున్నారు. లేదా సంఘములో
ధనవంతులు అయితే, హోదాలో గొప్పవారు అయితే అనేక మంది దేవుని దాసులకు విశ్వాసులు ప్రియమైన వారు అవుతున్నారు. ఇది చాలా విచారకరమైనటువంటి సంగతి అని మనకు అర్థమవుతుంది. ఇంకా ఎందుకు ప్రియమైన వారు అవుతున్నారు అంటే, సంఘములో వారు గనక లేకపోతే దేవుని దాసునికి పని జరగదేమో అన్న కారణాన్ని బట్టి కూడా చాలామంది దేవుని దాసులకు ప్రియమైన వారు అవుతున్నారు. పలాని సంఘములో పలాని వ్యక్తి ఉంటేనే మన పరిచర్య బాగా జరుగుతుంది అని అనుకుంటే, వారి భక్తి జీవితాన్ని బట్టి కాదు, వారి పనిని బట్టి, వారి అవసరతను బట్టి వారు ప్రియమైన వారు అవుతున్నారు. ప్రియులారా, అపోస్తలుడైనటువంటి యోహాను గారికి గాయు ఎందుకు ప్రియమైన వాడు అయ్యాడు అంటే, సత్యమును బట్టి. అంతకు మించి ఇంకేం లేదు. సత్యమును బట్టి ప్రియమైన వాడు అయినాడు. అతనికి ధనమున్నందుకు కాదు, హోదా ఉన్నందుకు కాదు, లేదా దేవుని భాగము నమ్మకంగా తీసిస్తున్నాడన్న ఉద్దేశం కూడా కాదు. సత్యాన్ని ప్రేమిస్తున్నాడు, సత్యాన్ని అనుసరిస్తున్నాడు గనుక గాయు యోహానుకు ప్రియమైన వాడు అయినట్లుగా మనం చూస్తున్నాం. దైవ గ్రంథంలో అనేక మంది వ్యక్తుల జీవితాలు మనం చూస్తే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు మనకు కనబడతాయి. క్లుప్తంగా కొన్ని సంగతులను గురించి, కొంతమంది జీవితాల్లో ఉన్నటువంటి లక్షణాలను గురించి ఈ సమయం ముందు మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని, నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనుమనెను. అతడి ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలవబడి తిని. ఇక్కడ దేవుని దూత దానియేలుతో చెప్పిన మాట, దానియేలు నీవు బహుప్రియుడవు, ప్రియుడవు అని అన్నాడు. నీవు బహుప్రియుడవు అని అన్నాడు. దానియేలును గురించి దేవుని దూత చెప్పినటువంటి మాట, నీవు బహుప్రియుడవు. దానియేలు దేవునికి ఎందుకు బహుప్రియుడయ్యాడు? ఏ కారణాన్ని బట్టి బహుప్రియుడయ్యాడు? దానియేలు దేవునికి ప్రియుడు కావడానికి ఉన్నటువంటి అర్హతలు ఏమిటి? ఏ అర్హతను బట్టి ప్రియుడయ్యాడు? దానియేలు జీవితంలో మనం ధ్యానం చేస్తే చాలా సంగతులు కనబడతాయి. దానియేలు తన జీవితంలో దేవునికి ప్రియుడు కావడానికి ఉన్నటువంటి సంగతులను గురించి దైవ గ్రంథం మనకు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో పరిశుద్ధతను ప్రేమించిన వాడు అని మనం చూస్తాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో పరిశుద్ధతను ప్రేమించిన వాడు, లేదా దేవుని కొరకు ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని కోరుకున్నవాడు, లోకముతో రాజీ పడకుండా తన జీవితాన్ని ప్రత్యేకపరచుకున్నవాడుగా దానియేలు కనబడతాడు. మొట్టమొదటి లక్షణం అతని ప్రత్యేకమైన జీవితము, లేదా అతని పరిశుద్ధమైన జీవితము, అతని పవిత్రత. ఇవి దేవునికి దానియేలును ప్రియునిగా చేసింది. అతని పరిశుద్ధ జీవితము దేవునికి దగ్గరగా చేసింది, ప్రియమైన వానిగా చేసింది. మరొక కారణం ఏం లేదు. పరిశుద్ధతను బట్టి దేవునికి ప్రియుడయ్యాడు దానియేలు. పరిశుద్ధతను బట్టి దేవుని చేత ప్రేమించబడినవాడు. తన ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని బట్టి మాత్రమే దేవుని చేత ప్రేమించబడినవాడు అని మనకు అర్థమవుతుంది. అంతేకాదు, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలోను, ఆ తర్వాత 6వ అధ్యాయం 10వ వచనంలోను, ఆ తర్వాత దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 1 నుండి 20వ వచనం వరకు మనం చదివితే దానియేలు యొక్క ప్రార్థనా జీవితం కనబడుతుంది.
దానియేలు యొక్క ప్రార్థనా జీవితం. పరిశుద్ధత మాత్రమే కాదు, దానియేలు ప్రార్థనా జీవితాన్ని కూడా కలిగి ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలి అని అంటే, ప్రార్థనా జీవితం కలిగిన వాడు పరిశుద్ధతను ప్రేమిస్తాడు. ప్రార్థనా జీవితం కలిగిన వాడు పరిశుద్ధతను ప్రేమిస్తాడు. పరిశుద్ధునిగా ఉండడానికి ఇష్టపడతాడు. తనను తాను ప్రత్యేకపరచుకోవడానికి ఇష్టపడతాడు. దానియేలులో రెండవ లక్షణం ఏమిటంటే ప్రార్థనా జీవితం కలిగిన వాడు. 2వ అధ్యాయం 17వ వచనంలో ఒక సమస్య తన ఎదుటికి వచ్చినప్పుడు తన స్నేహితులను ప్రేరేపించాడు ప్రార్థించమని. తర్వాత 6వ అధ్యాయంలో తన ఎదుటికి ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు తన ప్రార్థనా జీవితాన్ని వాయిదా వేసుకున్నవాడు కాదు. 9వ అధ్యాయానికి వస్తే దేవునికి శత్రువులైనటువంటి తన ప్రజలు యూదులు ఎంత నష్టపోయారో, దేవునికి దూరమై వారు బ్రతికిన బ్రతుకును బట్టి వారి తరపున దేవుని ఎదుట విజ్ఞాపన చేశాడు. ప్రార్థన జీవితం కలిగిన వాడు దానియేలు. దేవుడు ఎందుకు ప్రేమించాడు దానియేలును, ఎందుకు ప్రియుడయ్యాడు దానియేలు దేవునికంటే ప్రార్థనా జీవితం. ప్రార్థనా జీవితం. మనలో చాలామందికి ఈ దినాల్లో ప్రార్థన లేదు. ప్రార్థన కోడికలు ఉన్నాయి కానీ ప్రార్థన జీవితము లేదు. సహవాస కోడికలు ఉన్నాయి కానీ ప్రార్థన లేదు. వ్యక్తిగత ప్రార్థన లేదు. ఆరాధన కూడా ఉంది కానీ సంఘ ప్రార్థన చాలా మందికి లేదు. ప్రార్థన లేమి మన జీవితంలో చాలా స్పష్టంగా కనబడుతుంది. భక్తి సంబంధమైనటువంటి అనేక విషయాలు మనలో ఉన్నాయి కానీ ప్రార్థన లోపించింది మన జీవితాల్లో. దానియేలు బబులోను దేశంలో బానిసగా ఉన్నాడు. అదే సమయంలో ఒక ఉద్యోగాన్ని కూడా అతడు కలిగి ఉన్నాడు. ఏదో ఊరిక ఉండి ప్రార్థించుకుంటూ ఉండేవాడు కాదు. పని లేకుండా ఉన్నందుకు టైంపాస్ కొరకు ప్రార్థన చేసేవాడు కాదు. అతడు బాధ్యతను కలిగిన వాడు. బాధ్యతలు తన మీద ఉన్నాయి, అయినప్పటికీ ప్రార్థన మానుకున్నవాడు కాదు. నేడు ప్రార్థనకు చెప్పేటువంటి సాకులు ఏమిటంటే, నాకు పని ఉందని చెప్పేవారు కొంతమంది ఉన్నారు, నాకు ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేవారు కొంతమంది ఉన్నారు, నాకు టైం లేదని చెప్పేవారు కొంతమంది ఉన్నారు, చేసుకుందామంటే ఏదో ఒక ఆటంకం వస్తుందని చెప్పి సాకులు చెప్పి తప్పించుకునేవారు మరికొంతమంది ఉన్నారు. తప్పించుకోవడానికి ఏదైనా చెప్పవచ్చు కానీ దేవుని ఎదుట మనం ఆ సాకును చెప్పి తప్పించుకోలేము. మనుషుల ఎదుట తప్పించుకోవచ్చు ఏదైనా చెప్పి, కానీ దేవుని ఎదుట ఆ సాకులు చెప్పి తప్పించుకోలేము. దానియేలు నాకు ఉద్యోగం ఉంది అని చెప్పి తప్పించుకోవచ్చు కానీ దానియేలు ప్రార్థించడాన్ని ప్రేమించినవాడు, ప్రార్థించుట కొరకు జీవించినవాడు కాబట్టి సాకులు చెప్పలేదు. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు. 9వ అధ్యాయం 14వ వచనం నుండి 19వ వచనం వరకు మనం చదివితే, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 4 నుండి 19వ వచనాలు కనుక చదివితే దానియేలు యొక్క తగ్గింపు జీవితం కనబడుతుంది. అతని ప్రార్థనలో తగ్గింపును మనం చూస్తాం. ప్రార్థనలో తగ్గింపు, జీవితంలో తగ్గింపు. దానియేలు ప్రార్థనలో తగ్గింపు, దానియేలు జీవితంలో తగ్గింపు. తగ్గింపు జీవితాన్ని కలిగిన వాడు. మనలో ప్రార్థించే వారిలో ప్రార్థించేటప్పుడు కొన్ని పదాలు గనక గమనిస్తే ఎంత తగ్గింపు ఉంది అని అనుకునేటట్టుగా ప్రార్థన చేస్తారు. ఆనాడు అబ్రహాము చేసినట్లుగా నేను దుమ్మును ధూళిని అని ప్రార్థన చేశాడు కదా, అంతకంటే ఇంకా మంచి పదాలు ఉపయోగించి మనం ప్రార్థనలు చేస్తున్నాం. మన ప్రక్కన వింటున్న వారు మన గురించి ఏమనుకుంటారంటే, ఇంత తగ్గింపు ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళది ఎంత దీన మనసు, ఎంత తగ్గింపు అన్నట్టుగా కనబడుతుంది. ప్రార్థనలో మన తగ్గింపు కనబడుతుంది కానీ జీవితంలో తగ్గింపు కనబడదు. ప్రార్థనలో కనబడుతుంది కానీ జీవితంలో తగ్గింపు కనబడదు.
దానియేలు జీవితం, దానియేలు ప్రార్థన, ఈ రెండిటిలో కూడా తగ్గింపు జీవితాన్ని మనం గమనిస్తాం. 4 నుండి మనం చదివితే ఆ వచనాలు అందులో మనకు అర్థమయ్యేటువంటి సంగతి ఏమిటంటే, అతని తగ్గింపు ఎంతగా తగ్గించుకున్నాడు అంటే, మేము నీకు విరోధంగా పాపం చేశాం, మేము చెడుతనము జరిగించిన వారము అని అన్నాడు. ఆ తర్వాత నీ గొప్ప కనికరమును బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము, మా స్వనీతి కార్యమును బట్టి నీ సన్ని నిలబడలేదు అని ప్రార్థన చేశాడు. 18 వచనంలో నీ కృపను బట్టి, నీ కనికరాన్ని బట్టి మేము బ్రతుకుచున్నాము అని ప్రార్థన చేశాడు. దానియేలులో తగ్గింపును గమనిస్తున్నాం. ఎందుకు దేవునికి ప్రియుడయ్యాడు దానియేలు అంటే, అతని తగ్గింపు జీవితము. గర్విష్ఠులు, అహంభావం, అహంకారం దేవునికి ప్రియమైన వారుగా చేయలేదు. ఎవరు తగ్గించుకుంటారో, ఎవరు వినయం కలిగిన మనసు కలిగి ఉంటారో, ఎవరు దీనులై వణుకుతూ ఆయన ఎదుట కనబడతారో, వారు మాత్రమే దేవునికి ప్రియులు అవుతారు. అహంకారంతో చేసేటువంటి ప్రార్థన, అహంకారంతో జీవించేటువంటి జీవితం దేవునికి ప్రియమైన జీవితం కాలేదు. ఎవరు ప్రియమైన వారు అవుతారంటే, యథార్థంగా తమను తాము తగ్గించుకొని ఆయన ఎదుట విజ్ఞాపన చేయగలిగిన వారు మాత్రమే, ఆ తర్వాత జీవితాన్ని కూడా తగ్గింపు జీవితంను జీవించేవారు మాత్రమే ఆయనకు ప్రియులు అవుతారు అని దేవుని వాక్యం మనకు స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. తర్వాత మాట చూడండి, 10వ అధ్యాయం 12వ వచనంలో, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. 10వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా రాయబడింది, అప్పుడు అతడు, దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటను బట్టి నేను వచ్చి తిని. ఇక్కడ మరొక మాట మనం గమనిస్తాం. అదేమిటంటే, దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలనని నీ మనసును అప్పగించి. దానియేలుకున్నటువంటి మరొకటి ఏమిటి, లక్షణం ఏమిటి అనంటే, దేవుని గూర్చి తెలుసుకొనవలనన్న మనసు కలిగిన వాడు దానియేలు. దేవుని గూర్చి తెలుసుకొనవలనన్న మనసు కలిగిన వాడు. దేవుని గూర్చి తెలుసుకోవాలి, దేవుని గూర్చి తెలుసుకోవాలి, దేవుని సంగతులను గురించి తెలుసుకోవాలి, దేవుని మనసును గురించి తెలుసుకోవాలి, దేవుని చిత్తాన్ని గురించి తెలుసుకోవాలి, జరగబోయేటువంటి సంగతులను గురించి నేను తెలుసుకోవాలి అని మనస్సును అప్పగించిన వాడు. నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించితివి అన్నాడు. ఏం అప్పగించుకున్నాడు? దేవుని గురించి తెలుసుకోవడానికి మనస్సును అప్పగించినవాడు. మనము లోక సంబంధమైనటువంటి విషయాలను గురించి తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాం, ఆసక్తిని కనపరుస్తాం. లేదా ఇతర కుటుంబాలను గురించి, ఇతర వ్యక్తులను గురించి, ఇతర జీవితాలను గురించి తెలుసుకోవడానికి ఇష్టపడతాం. దానియేలు దేన్ని తెలుసుకోవాలనుకున్నాడంటే, దేవుణ్ణి తెలుసుకోవడానికి ఇష్టపడిన వాడు, ఆయన గురించి తెలుసుకోవడానికి మనసును అప్పగించినాడు. దేవుని గురించి తెలుసుకోవడానికి మనసును అప్పగించినాడు. చెవులు మాత్రమే కాదు, దేవుని గురించి తెలుసుకోవడానికి చెవులను మాత్రమే అప్పగించలేదు, మనస్సును కూడా అప్పగించినాడు. ఈనాడు చాలామంది దేవుని గురించి తెలుసుకోవడానికి చెవులను అప్పగించినారు కానీ మనసును మాత్రము అప్పగించలేదు. అందుచేతనే అవి చెవుల వరకే పరిమితమైంది. దేవుని మాటలు మనసులోనికి వెళ్ళటం లేదు, మనసు ఆలోచించటం లేదు, మనసు మార్పు చెందటం లేదు. దేవుని మాటలు, దేవుని సంగతులు కేవలం చెవులకు మాత్రమే పరిమితమైపోయినాయి. దానియేలు మనస్సును అప్పగించి దేవుని గురించి తెలుసుకోవాలని ఇష్టపడినాడు. ఎంత ఆసక్తి! దేవుని గురించి తెలుసుకోవాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని వినాలి, ధ్యానించాలి. మనస్సు పెట్టి అనే మాట ఎంత బాగుంది. అప్పగించి, మనస్సును అప్పగించి. వాక్యం వినేటప్పుడు మనస్సు అప్పగించి వింటున్నామా మనము?
వాక్యం వినేటప్పుడు మనసును అప్పగించి వింటున్నామా? దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు మనసును అప్పగించి చదువుతున్నామా? చదవటం లేదు, వినటం లేదు. అందుకే దేవుని సంగతులు మనకు అర్థం కావటం లేదు. మనసు పెట్టి వినని కారణాన్ని బట్టి, మనసు పెట్టి చదవని కారణాన్ని బట్టి దేవుని మాట మనకు అర్థం కావటం లేదు. అందుకే చాలామంది చెప్పే మాట ఏమిటంటే, మేము వాక్యం చదువుతున్నాం కానీ ఎందుకు మాకు అర్థం కావటం లేదని అంటున్నారు. మేము వాక్యం వింటున్నాం కానీ ఎందుకు మాకు అర్థం కావటం లేదని అంటున్నారు. కారణం ఏమిటంటే, చెవులు మాత్రమే ఉన్నాయి, మనసు లేదు. దానియేలు దేవునికి ఎందుకు ప్రియుడయ్యాడంటే, దేవుని గూర్చి తెలుసుకోవాలని ఆసక్తి కలిగిన వాడు, దేవుని గూర్చి తెలుసుకోవడానికి తన మనసును అప్పగించుకున్నవాడు. ఆ కారణాన్ని బట్టి దానియేలు దేవునికి ప్రియుడు అయ్యాడు. మనం కూడా ఆలోచించవలసిన అవసరత ఉంది. దేనికి మనం ప్రియులమవుతున్నాం? దేనిని బట్టి దేవునికి మనం ప్రియులమవుతున్నాం? దేవునికి మనం ప్రియులమేనా కాదా అన్న సంగతి కూడా మనము పరిశీలన చేసుకునవలసిన అవసరత మనకుంది. తర్వాత మరొక వ్యక్తిని కూడా మనం చూడాలి. తిమోతి పత్రిక 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. 1వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియ కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి రాయునది. ఇక్కడ తిమోతికి పత్రికను రాస్తూ పౌలు గారు వాడిన ఒక పదం ఇక్కడ రాయబడి ఉంది. అదేమిటంటే ప్రియ కుమారుడు అన్నాడు. మొదటి పత్రికలో నిజమైన కుమారుడు అన్నాడు. ఈ పత్రికలో ప్రియమైన కుమారుడు అని అన్నాడు. ప్రియమైన కుమారుడు, ప్రియ కుమారుడు. చాలామంది జతపని వారు ఉన్నారు, కానీ తిమోతి అపోస్తలుడైనటువంటి పౌలుకు ప్రియమైన కుమారుడు అయ్యాడు. ఎందుకు ప్రియమైన కుమారుడు అయ్యాడు తిమోతి? ఎందుకు ప్రియమైన కుమారుడు అయ్యాడు? ఏ కారణాన్ని బట్టి ప్రియమైన కుమారుడు అయ్యాడు? ఏమైనా కానుకలు బాగా ఇచ్చినాడా తిమోతి పౌలుకు? లేదా ఆహారపు వస్తువులు ఏమైనా బాగా తెచ్చి ఇచ్చినాడా? ఏ కారణాన్ని బట్టి అయ్యాడు ప్రియమైన కుమారుడు? ఒక మాట చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19-20 వచనాలు. 19-20 వచనాలు. నేనును మీ క్షేమమును తెలుసుకుని ధైర్యం తెచ్చుకుని నిమిత్తం తిమోతిని శీఘ్రంగా నీ యొద్దకు పంపుచుట ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమం విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు. అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు అన్నాడు. తిమోతిని గురించి ఫిలిప్పీ సంఘానికి పత్రికను రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన మాట ఏమిటంటే, నేను మీ క్షేమను తెలుసుకోవాలని ధైర్యం తెచ్చుకునే నిమిత్తము తిమోతిని శీఘ్రంగా నీ యొద్దకు పంపుచున్నాను అని అన్నాడు. అతని గురించి ఏం చెప్పాడు 20 వచనంలో అంటే, మీ క్షేమం విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడును నా యొద్ద లేడు అన్నాడు. దేని గురించి చింత కలిగిన వాడు తిమోతి? దేని గురించి చింత కలిగిన వాడు అంటే సంఘమును గురించి చింతించేవాడు, విశ్వాసుల క్షేమమును గురించి చింతించిన వాడు, సహోదరుల క్షేమాన్ని గురించి చింతపడినవాడు. దేనికి చింత తిమోతి కంటే? భవిష్యత్తును గురించిన చింత కాదు, కుటుంబాన్ని గురించిన చింత కాదు, వ్యక్తిగత అవసరతను గురించిన చింత కాదు. తిమోతికి ఉన్నటువంటి చింత ఏమిటంటే సహోదరులను గూర్చిన చింత, సంఘమును గూర్చిన చింత కలిగిన వాడు. చాలామంది ఉన్నారని చెప్పుకుంటున్నాం. చాలామంది జతపని వారు ఉన్నారు అపోస్తలుడైన పౌలుకు. అయితే చింతించిన వాడు మాత్రము తిమోతి మాత్రమే.
దైవ గ్రంథంలో చింతపడొద్దు, చింతించవద్దు అనే సంగతులు ఉన్నాయి. యేసు ప్రభువు వారే చెప్పారు, మీరు దేని గురించి చింతపడకూడదు అని అన్నాడు. మత్తయి సువార్తలో, లూకా సువార్తలో ఆ మాటలు మనకు కనబడతాయి. తర్వాత పేతురు కూడా తన పత్రికను రాస్తానన్నాడు, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్ ఆయన మీద వేయండి అని అన్నాడు. అయితే ఇక్కడ చింతను గురించి రాయబడింది. ఏమి చింత, దేని గురించి చింత అంటే సంఘమును గూర్చిన చింత, విశ్వాసులను గూర్చిన చింత. ఇది తిమోతిలో మనకు కనబడుతుంది. నా నిజమైన కుమారుడని, నా జతపనివాడు అని, దైవజనుడు అని మాత్రమే కాదు, అనేక సంఘాలలో సంఘ పెద్దలను నియమించబడిన తిమోతిగా మనం తిమోతిని గురించి చదువుతాం. తిమోతిలో చాలా లక్షణాలు ఉన్నాయి. అయితే ఒక సంగతిని మాత్రమే అతని జీవితంలో మనం చూస్తున్నాం, సంఘమును గూర్చిన చింత కలిగిన వాడు. ఎందుకు పౌలు గారికి ప్రియమైన కుమారుడయ్యాడు అంటే సంఘాన్ని గూర్చి చింతపడుతున్నాడు, సంఘములో వెనకబడుతున్న విశ్వాసం గురించి చింతపడుతున్నాడు, బాధ్యతను తీసుకున్నవాడు. ఈ రోజుల్లో చాలా మందికి చింత లేదు. ఎవరో దైవ సేవకులు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. ఆ పని మా పని కాదు, ఆ పరిచర్య మా పరిచర్య కాదు, అది మాకు సంబంధం లేదన్నట్టుగా చాలామంది విశ్వాసుల్లో కనబడుతున్నారు. ఇతడు కూడా సంఘంలో ఒక విశ్వాసి మాత్రమే కాదు, కొన్ని దినాలు జరిగిన తర్వాత అతడు ఒక దైవజనుడు అయ్యాడు. అయితే అతనిలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి తీవ్రమైనటువంటి లక్షణం ఏమిటంటే సంఘమును గూర్చిన చింత కనబరిచిన వాడు. ఏ కుటుంబం వెనుకబడిపోతుంది, ఏ విశ్వాసి వెనుకబడిపోతున్నాడు, సంఘం బలహీనం కావడానికి కారణం ఏమిటి, సంఘం ఎందుకు బలపరచబడటం లేదు అని చింతపడినవాడు. చింతపడటం మాత్రమే కాదు, అతడు ప్రయాసపడినవాడు, పని చేసినవాడు. ఈ లక్షణాలన్నిటిని బట్టి పరిచర్యని అంతటిని పరీక్షించగా, అతని జీవితం అంతటిని చూడగా అపోస్తలుడైన పౌలుకు అతడు ఏమయ్యాడు అంటే ప్రియమైన కుమారుడు అయ్యాడు. ప్రియులారా, దేవునికి, దేవుని దాసులకు మనము ప్రియమైన వారము కావాలి అనంటే భౌతిక సంబంధమైనవి ఏవి కూడా మనం ప్రియమైన వారిగా చేయలేవు. భౌతిక సంబంధమైనవి అంటే దేవుని దాసునికి వస్తువులు ఇవ్వటం ద్వారా ప్రియమైన వారం కాలేము, కానుకలు ఇవ్వటం ద్వారా ప్రియమైన వారం కాలేము, లేదా పై భక్తి సంబంధమైనటువంటి పద్ధతులను, ఆచారాలను ఆచరించడం ద్వారా దేవుని దాసులకు, దేవునికి మనం ప్రియమైన వారము కాలేము. మనము సంఘమును గూర్చిన చింత కలిగిన వారమై, దేవుని గురించినటువంటి చింత కలిగిన వారమై, దేవుని గురించిన ఆసక్తి కలిగిన వారమై మనం ఉంటే మనము దేవునికి ప్రియమైన వారం అవుతాము అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తుంది. చాలా సంగతులు ఉన్నాయి. అయితే మనము మరికొంతమంది వ్యక్తులను, వారి పేర్లను చూద్దాం. చూడండి, రోమపత్రిక 16వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారే గుర్తు చేశారు. వారిని గురించి అపోస్తలుడైన పౌలు రోమీలకు రాస్తూ పత్రిక 16వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. 16వ అధ్యాయం 5వ వచనం, ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడగు ఎఫైనేటుకు వందనములు. ఇతడు ఎవరు అనంటే ఎఫైనేట్. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అతడు నాకు ప్రియమైన వాడు అని అన్నాడు. ఎఫైనేటు నాకు ప్రియమైన వాడు, అతనికి వందనములు చెప్పండి అని అన్నాడు. తర్వాత 8వ వచనంలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ప్రభునందు నాకు ప్రియుడగు అంప్లియతునకు వందనములు అని అన్నాడు. మొట్టమొదటి వ్యక్తి ఎవరు ఇక్కడ? ఎఫైనేట్. రెండవ వ్యక్తి అంప్లియత్ అని అన్నాడు. తర్వాత 16వ అధ్యాయం 10వ వచనంలో ఇంకొక వ్యక్తిని గురించి చెప్పాడు. క్రీస్తునందు యోగ్యుడైన అపెలేకు వందనములు, అరిస్టోబుకు అతని ఇంటి వారికి వందనములు అని అన్నాడు. ఆ తర్వాత కింది వచనాలు కనుక మనం చదువుకుంటూ వస్తే అక్కడ కూడా ఒక మాట మనకు కనబడుతుంది. చూడండి, 12వ వచనం, ప్రభునందు ప్రయాసపడు త్రుఫైనాకును త్రుపోసాకును వందనములు,
ప్రియురాలగు పెర్సిస్సునకు వందనములు, ఆమె ప్రభునందు బహుగా ప్రయాసపడెను. ప్రియురాలగు పెర్సిస్సునకు అని అన్నాడు. ప్రియురాలగు పెర్సిస్. ఆ తర్వాత స్టాక్ అనేటువంటి వ్యక్తిని గురించి కూడా ఈ వచనంలో మనం చూస్తాం. అది 10వ వచనంలో కనబడుతుంది. నా ప్రియుడగు స్టాకునకు వందనములు అని అన్నాడు. ఇక్కడ నలుగురి గురించి ప్రియమైన వారు అని అపోస్తలుడైన పౌలు గుర్తు చేసినాడు. చాలా మంది ఉన్నారు, వారి పేర్లను గురించి చెబుతూ కూడా కొన్ని చెప్పాడు. ప్రభునందు ప్రయాసపడిన వారు అని, ప్రభు పని చేసిన వారు అని, జత పని వారు అని చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఈ నలుగురిని గురించి మాత్రం ప్రియమైన వారు అని అన్నాడు. ప్రియమైన వారు. ఎందుకు ప్రియమైన వారు అయ్యారు? పరిచర్యను బట్టి, పనిని బట్టి, పరిచర్యలో వారి సహకారాన్ని బట్టి, పరిచర్యలో వారు ఇచ్చినటువంటి సహాయాన్ని బట్టి వీరు అపోస్తలుడైన పౌలుకు ప్రియమైన వారు అయినారు. దేవుని సంఘములో మన బాధ్యత ఏంటో మనం గుర్తించాలి. సేవకుడు మనకిచ్చిన బాధ్యత కాదు, దేవుడు మనకిచ్చిన బాధ్యతను మనం గుర్తించాలి. దేవుడు మనకిచ్చిన బాధ్యత ఏంటో మనం గుర్తిస్తే సేవకుడు మనకిచ్చే బాధ్యత ఏంటో కూడా మనం గుర్తిస్తాం. దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత, భారము దాన్ని గుర్తించకపోతే సేవకుడు చెప్పే ఏ పని కూడా మనకు అర్థం కాదు, ఏ బాధ్యత మనకు అర్థం కాదు. వీరు ప్రియమైన వారు కావడానికి వారు జత పనివారుగా ఉన్నారు, పరిచర్యలో సహకారులుగా ఉన్నారు, ఖైదీలుగా ఉండడానికి ఇష్టపడినారు, కొట్టడానికి ఇష్టపడినారు, కొట్టబడటానికి ఇష్టపడినారు, అవమానించబడడానికి ఇష్టపడినారు. దేవుని దాసునికి అన్ని విషయంలో సహకారులుగా ఉండడానికి వారు ఇష్టపడినారు, ప్రియమైన వారు అయినారు. కొన్ని సందర్భాల్లో మనం వింటూ ఉంటాం, స్నేహితులు ప్రాణ స్నేహితులు అని. ఏంటి తేడా? స్నేహితులకు ప్రాణ స్నేహితులకు తేడా ఏంటి? స్నేహితులు అంటే నీకు డబ్బు ఉన్నప్పుడు నీ వెంట తిరిగేవారు, నీకు ఆరోగ్యం ఉన్నప్పుడు నీ వెంట తిరిగేవాళ్ళు, నీవు వారికి సహాయం చేయగలిగినప్పుడు నీ వెంట తిరిగేవారు స్నేహితులు. ప్రాణ స్నేహితులు ఉంటారు, వారెవరంటే నీ పరిస్థితి సరిగా లేనప్పుడు కూడా నిన్ను విడిచి వెళ్ళని వారు, అవసరమైతే నీ కొరకు తమ ప్రాణములు ఇవ్వడానికి కూడా ఇష్టపడేవారు, సిద్ధపడేవారు. స్నేహితునికి ప్రాణ స్నేహితునికి తేడా ఉంది. అదే సమయంలో పరిచారకులు ఉన్నారు, ప్రియమైన పరిచారకులు ఉన్నారు, జత పని వారు ఉన్నారు, ప్రియమైన జత పని వారు ఉన్నారు. పౌలుకు అనేక మంది ఆత్మ సంబంధమైన కుమారులు ఉన్నారు, ఆత్మ సంబంధమైన ప్రియ కుమారులు కూడా ఉన్నారు. ఆ కోవలో తిమోతి ప్రియమైన కుమారుడు అని మనం చూసాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలుకు నలుగురు వ్యక్తులు ప్రియమైన వారుగా ఇక్కడ మనకు కనబడుతున్నారు. ఎఫైనెట్, ఆ తర్వాత అంప్లియత్, తర్వాత స్టాకు, తర్వాత పెర్సిస్ అనే ఒక సహోదరి అపోస్తలుడైన పౌలుకు ప్రియమైన వారుగా వారు కనబడినారు. పరిచర్యను బట్టి, పనిని బట్టి, సహకారాన్ని బట్టి ప్రియమైన వారుగా కనబడుతున్నారు. ఈ సమయమందు ఒక మాట మనం కూడా పరీక్షించుకోవలసిన అవసరత మనకు కూడా ఉంది. మనము దేవుని దాసుల దృష్టిలో ప్రియమైన వారుగా ఉండడానికి చేసే కొన్ని పనులు మనుషునికి ప్రియమైన వారుగా చేస్తుందేమో, కానీ దేవునికి ప్రియమైన వారుగా చేయలేవు. దేవుని దాసుని సంతోషపెట్టడానికి కొన్ని కార్యములు చేసి దేవుని దాసుని మనసును గెలుచుకోవచ్చేమో, కానీ దేవుని మనసును మాత్రమే గెలుచుకోలేము. సంఘములో కొన్ని భక్తి సంబంధమైనటువంటి కార్యక్రమాలను జరిగించి దేవుని దాసుని ఆకర్షించవచ్చేమో, కానీ దేవుణ్ణి మాత్రం ఆకర్షించలేము. మనము దేవునికి ప్రియమైన వారము కావాలి, మనుషులకు కాదు, దేవునికి ప్రియమైన వారము కావాలి. మనుషుల దృష్టిలో యోగ్యమైనది, మనుషుల దృష్టిలో ఘనమైనది దేవుని దృష్టికి ఎట్లుంటుందంట? అది మనుషుల దృష్టిలో ప్రియమైనటువంటిది కానీ, యోగ్యమైనది కానీ, ఘనమైనది కానీ దేవుని దృష్టికి నీచమైనదిగా కనబడుతుంది. దేవుని దృష్టికి యోగ్యమైనటువంటి వారు, ప్రియమైనటువంటి వారు లోకం దృష్టికి నీచమైన వారుగా కనబడతారు.
దేవునికి ప్రియమైన వారంగా ఉంటే లోకానికి నీచమైన వారంగా కనబడతారు. మంచిదే. దేవుని యందు విశ్వాసం ఉంచినందుకు, దేవుని ఆజ్ఞల ప్రకారంగా బ్రతుకుతున్నందుకు, దేవునికి ఇష్టమైన వారుగా జీవించుతున్నందుకు లోకానికి శత్రులం అవుతాం. లోకం ప్రేమించదు, లోకం ఇష్టపడదు. అది మనకు మంచిదే. కానీ దేవునికి శత్రులమై లోకానికి ప్రియమైన వారమైతే అదే విషాదకరమైనటువంటి విషయం. అది మనకు నష్టాన్ని కలిగించేటువంటి విషయం. లోకమంతటికి మనము మంచోళ్ళగా కనబడి దేవుని దృష్టికి మాత్రం చెడ్డవారుగా కనబడితే, ఇష్టం లేని వారుగా కనబడితే అది మనకు నష్టాన్ని కలిగిస్తుంది. దేవునికి ఒక్కరికే మనం ప్రియమైన వారంగా బ్రతికి లోకమంతటికి శత్రులమైన మంచిదే. నేను దేవుణ్ణి నమ్ముకున్నందుకు నాతో ఎవరు పలకరించడం లేదు, అది మంచిదే. నేను ప్రార్థనకు వెళుతున్నందుకు ఎవరు నాతో సహవాసం చేయటం, అది మంచిదే. నీవు దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో నడుచుతున్నందుకు కష్టాలు ఎదురవుతున్నాయి, అది మంచిదే. నువ్వు లోకంతో రాజీపడి సుఖంగా బ్రతికేదానికంటే కూడా దేవునితో కష్టాన్ని అనుభవిస్తూ దేవునికి ప్రియమైన వారుగా బ్రతకడమే మంచిది. ఆనాడు అనేక మంది ఆ విధంగా బ్రతకగలిగి దేవునికి ప్రియమైన వారుగా జీవించగలిగినట్లుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. చివరికి మన ప్రియప్రభైన యేసుక్రీస్తు వారిని గురించి చదివితే కూడా ఆ మాటలే మనకు కనబడతాయి. మత్తయి సువార్త 3:17 17:5 తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారి గురించి చెప్పినటువంటి మాట ఏమిటంటే, మత్తయి సువార్త 3:17 ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. ఈయనే నా ప్రియ కుమారుడు. యేసుక్రీస్తుని గురించి తండ్రి చెప్పినటువంటి మాట, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనే నా ప్రియ కుమారుడు. 17:5 కూడా ఈ మాట ఉంటుంది. మత్తయి సువార్త 17:5 17:5 17:5 అతడు ఇంక నువ్వు మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘం వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దం ఆ మేఘములో నుండి పుట్టెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నా ప్రియకుమారుడు. యేసుక్రీస్తు ప్రభు తండ్రికి ప్రియమైన కుమారుడు. ఏంటి కారణం? ఎందుకు ప్రియమైన కుమారుడయ్యాడు? ఎందుకు ప్రియమైన కుమారుడయ్యాడు యేసుక్రీస్తు? యోహాను సువార్త 8:29 తండ్రి ఇష్ట ప్రకారంగా కార్యములు చేసినవాడు. 4:34 తండ్రి చిత్తమును నెరవేర్చినవాడు. ఆ తర్వాత 19:30 తండ్రి తనకు చేయటానికి అప్పగించిన ప్రతి పనిని చేసి ముగించినవాడు. నా చిత్తము కాదు, తండ్రి చిత్తము నెరవేర్చుటకు నేను ఈ లోకానికి వచ్చి తిని అని తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడు యేసుక్రీస్తు ప్రభు. ఏ పని నిమిత్తం లోకానికి పంపించాడో ఆ పనిని ఏ ఒక్కటి కూడా మిగిలించకుండా సమస్తమును పూర్తి చేసినవాడు, అన్ని పనులు జరిగించినవాడు, అన్ని కార్యాలు ముగించినవాడు. ఈయన నా ప్రియ కుమారుడు అని యేసుక్రీస్తు ప్రభుని గురించి ప్రభు చెప్పినటువంటి మాట. ప్రియులారా, ఈ సమయమందు మన ప్రియ ప్రభు మనకు ఒక మాదిరిని చూపిస్తున్నాడు. తండ్రి తనకు అప్పగించిన పనిని నెరవేర్చి ప్రియమైన వాడు అయ్యాడు. దేవుడు మనకు అప్పగించిన పని ఏంటో, దేవుడు మనకిచ్చిన బాధ్యత ఏంటో, దేవుడి లోకానికి మనల్ని ఎందుకు పంపించినాడో, సంఘంలో మనల్ని ఎందుకు ఉంచినాడో, ఏ కారణాన్ని బట్టి దేవుడు మనల్ని నేటికి బ్రతికించి ఆయన సన్నిధిలో మనం నిలుపుకున్నాడో దాన్ని గుర్తించి నీవు నాకు అప్పగించిన పని నేను చేస్తాను, జరిగిస్తాను అని ఒక తీర్మానంలోనికి మనం రావాలి. అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా నా పరుగు కడముట్టించింది విశ్వాసమును కాపాడుకొంటిని అని దేవుని చిత్తాన్ని జరిగించి చివరిగా చెప్పినటువంటి మాట ప్రకారంగా మనం కూడా ఒక తీర్మానం చేసుకొనవలసింది. ప్రభువా, నువ్వు నాకు అప్పగించిన పని ఏంటి? ఆ పని నేను చేయడానికి నాకు సహాయం చేయని. నువ్వు నాకు అప్పగించిన పని నేను చేసి నీకు ప్రియమైన వాడుగా ఉన్నట్టు నాకు సహాయం చేయని దేవుని మనం వేడుకొనటం మనకు అవసరమై ఉంది. ఈ సమయమందు కొంతమంది వ్యక్తులను మనం చూసాం. మనము దేవునికి ప్రియమైన వారమా కాదా అని మనల్ని మనమే పరీక్షించుకొనుట
అవసరమై ఉంది. మరలా నేను మొదటి వచనానికి వస్తున్నాను. యోహాను రాసిన 3వ పత్రిక మొదటి వచనంలో ప్రియుడైన గాయు, ప్రియుడైన గాయు మనల్ని గురించి దేవుడి మాట చెప్పగలిగితే, పలాని సంఘంలో పలాని వ్యక్తి నాకు ప్రియమైన వాడు, పలాని సహోదరి ప్రియమైనది, వారు ప్రియమైన కుటుంబం, వారు ప్రియమైనటువంటి వారు అని మనల్ని గురించి చెప్పగలిగితే అంతకన్నా మించిన భాగ్యం లేదు. అది కాకుండా మనము దేవునికి శత్రులమైతే, దేవునికి మన విరోధులం అవుతే అది ఎంతో నష్టాన్ని కలిగిస్తుందని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈ సమయం ముందు మన జీవితంలో ప్రభువుకు సమర్పించుకొని, భక్తి సంబంధమైనటువంటి విషయాల్లో, ఆత్మీయ జీవితంలో మన లోటుపాట్లను సవరించుకొని, సరిచేసుకొని, ఇంకా ఏ విషయంలో ప్రియమైన వారంగా మనం బ్రతకలేకపోతున్నామో పరీక్షించుకొని జీవితాలను ప్రభువుకు సమర్పించుకున్నట అవసరమైంది. ప్రభువా, పలాని విషయంలో నేను నీకు సరిగా బ్రతకటం లేదు, నేను ప్రియమైన వాడుగా ఉండటం లేదు, నువ్వు నన్ను చూచినప్పుడు నాలో లోపాలు కనబడుతున్నాయి, దోషాలు కనబడుతున్నాయి, నన్ను క్షమించి కనికరించి నన్ను నీ కుమారునిగా చేసుకొని నీకు ప్రియమైన కుమారుడు ఉన్నట్లుగా నాకు సహాయం చేయని వేడుకుంటే అది మనకు క్షేమాన్ని కలిగిస్తుంది. ఆ విధంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయము చేయనుగాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లించుచున్నాం. ఈ దినమందు మీ దాసుని మీ పక్షం నిలుపుకొని గాయు గురించి ప్రియమైన వానిగా మీరు పరిచయం చేసినందుకై మీ పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. మేము కూడా నీకు ప్రియమైన దాసులుగా ఉండునట్లుగా మీ కృప దయచేయండి. మమ్మను మేము సరిచేసుకుంటూ సరిదిద్దుకుంటూ నీ సన్నిధి ప్రేమించి, నీ వాక్యాన్ని ప్రేమించి, నీతో ఉండే కృపను గ్రహించండి. నీ మాటలు నెరవేర్చుటకు మీరు మాకు సహాయపడమని ప్రార్థిస్తూ ఉన్నాం. కనికరించమని వేడుకుంటూ ఉన్నాం. కూడి వచ్చిన వారైతేనేమి, మైకు ద్వారా వింటున్న వారైతేనేమి, చెప్పిన మీ దాసుని మేమందరం కూడా నీకు ఇష్టలుగా జీవించినట్లు మమ్మలను సరిచేయమని, సరిదిద్దుమని మీకు అప్పగించుకుంటూ, నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తోత్రము చెల్లించి స్తుతించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు తెలియజేస్తాం.